హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక కొత్త సబ్జెక్ట్స్ వచ్చినాను ఈరోజు. ఇది చూసారు కదా, దీన్ని పెండులం అంటారు, డ్రౌజింగ్ కూడా అంటారు. దీని గురించి మనము దీంతో మనం మెడిటేషన్ చేపిస్తాం. తర్వాత ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నమాట. మనం చెయ్యొచ్చా, చెయ్యకూడదా, రైటా, రాంగా, ఎస్ఆ, నోనా అనేది ఇదన్నీ మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుందన్నమాట. ఇది స్టోన్తో వస్తాయి. ఇవి అమెజాన్లోనూ చిక్కుతాయి. 150 అట్లా 200 లోపల వస్తుంది. ఇంకా ఫ్లిప్కార్ట్లోనూ ఉంటాయి. ఎగ్జిబిషన్లో స్టోన్స్ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా పెండులం అంటే ఇస్తారనమాట. సో దీని గురించి మనం ఏం తెలుసుకుందామంటే, ఇది మనకి రైట్ ఆర్ రాంగా అనేది మనకి చెప్తుందన్నమాట. అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఎక్కడైనా మనము ఏదైనా వెతకాలి అని అంటే దీని ఆధారంగా వాళ్ళు అక్కడ అవి ఉంటాయని వాళ్ళు అనుకొని అక్కడ తవ్వకాలు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి నీళ్లు కావాలనుకో, సో నీళ్లు కావాలంటే అప్పుడు వాళ్ళు ఒక చేతిలో టెంకాయని పట్టుకొని అది ఒక చోటుకు వెళ్ళినాక కొంచెం పైకి మూవ్ అవుతుందంట. సో అక్కడ నీళ్ళు ఉన్నాయని తవ్వుతుండేవాళ్ళు. ఇంకా అట్లానే ఇంకెన్నో చేసేవాళ్ళు అనమాట. అన్ని ప్రయోగాలన్నీ చేసేవాళ్ళు. అడవుల్లో అక్కడ పోయినప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళాలి అది కూడా అది ఆన్సర్స్ ఇస్తుండంట. అవి ఎల్ రాడ్స్ అని కూడా వస్తాయన్నమాట. ఐరన్ అనమాట. అవి ఇట్లా పట్టుకొని ఈస్ట్కి పోవాలా, సౌత్కి పోవాలా, ఎట్లా పోతే మనం కరెక్ట్ రూట్ చేరుతాము అనేవి కూడా చెప్తారు. ఇంకా ఆరాను కూడా స్కాన్ చేస్తారనమాట. ఆరా ఎంత దూరంలో ఉంది ఏమి అనేది కూడా అవి ఎల్ రాడ్స్ అని వస్తాయి. వాటి ద్వారా కూడా చేస్తుండ్రి. అప్పుడు కాలంలో ఇంకా చెక్కతో చేసిండేవి. చిన్న చిన్న పుల్లలు తీసుకొని వాటిని కూడా యూజ్ చేసి మనం ఇది చేస్తే కరెక్టా తప్ప అనేది కూడా అప్పుడు వాళ్ళు చేసి కనిపెడుతూ ఉంటారు. సో దీంతో కూడా హై బీపీ ఉందా, లో బీపీ ఉందా, డయాబెటిక్కా, ఎంత ఉంది ఏమనేది దినాము మనం చెక్ చేసుకోవచ్చు. దీని గురించి మనకి షేర్స్ కావాలా, మనకి ఆ కంపెనీ తీసుకోవాలా, ఏం చేయాలి అనేది కూడా ఇది చెప్తుంది. తర్వాత మనం ఇప్పుడు బిజినెస్ చేస్తే మంచిది అవుతుందా లేదా అనేది కూడా ఇది చెప్తుంది అనమాట. ఏ క్వశ్చన్కైనా ఇది ఆన్సర్స్ చేస్తుంది. అందుకే ఇది పెండులం అంటారు, డ్రౌజింగ్ అంటారు. ఇది ఏమంటే కింద కొంచెం వెయిట్ ఎక్కువ ఉండాలా, పైన తక్కువ ఉండాలా, చైన్ లాగా ఉంది. సో దీనికి దారం కూడా కట్టి కింద రుద్రాక్ష, మంచి ఒక రుద్రాక్ష అంటే వెయిట్ ఉండాలన్నమాట. అదిని వేసి కూడా మనం తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కునేంత మనకి చిక్కలేదు అంటే మనకి జల్లి కావాలంటే అలా చేసుకోవచ్చు. రుద్రాక్షది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎట్లా ఎనర్జరైజర్ చేయాలంటే దీన్ని తులసి కోటలో కూడా పెట్టచ్చు, కొంచెం సేపు పెట్టచ్చు, సూర్యుడి దగ్గర పెట్టచ్చు, తర్వాత వచ్చి దేవుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది మనము యూజ్ చేసినాక మనమే యూజ్ చేయాలి, వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇది మనము ఫస్ట్ స్టార్టింగ్ దీన్ని 21 days మన దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. మనతోనే అంటే కొంతసేపు అయినా పెట్టుకోవాలా. అలా పెట్టుకుంటే కూడా ఇది మంచి ఎనర్జీలు వస్తుంది మనకే. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఏం జరుగుతుందో అదంతా ఇది గ్రహించి మనకి కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇది ఒక కొంచెము దీనికి ఎనర్జరైజర్ చేసినాక ఇది ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. కొంచెం మెడిటేషన్ చేద్దామంట. ఓకే, ఇది రైట్ హ్యాండ్లో ఇలా పెట్టుకోండి. దీన్ని ఇలా మూయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస పైన ధ్యాస పెట్టాము. బ్రహ్మాండంలో నుంచి వైట్ కలర్ శక్తిని మనము ఆహ్వానిస్తున్నాం. సహస్రార చక్రంలో బ్రహ్మరంధ్రం ద్వారా అక్కడంతా లైట్ వెలిగి అది ఆజ్ఞాచక్రంలోకి వచ్చినది. అక్కడ కూడా వైట్ లైట్ అన్ని లేయర్స్లోనూ ప్రవేశించి మన యొక్క విశుద్ధి చక్రంలోకి వచ్చింది. అవిశుద్ధి చక్రంలో కూడా వైట్ లైట్
అన్ని లేయర్స్లోన ప్రవేశించి మన అనాహుత చక్రంలోకి వచ్చింది. హార్ట్ చక్రం, అక్కడ నుండి ఆ లైట్ మన షోల్డర్స్లోకి వచ్చింది. షోల్డర్లో నుంచి మన చేతుల్లోకి పెండులంలోకి వచ్చింది, ఎనర్జీ వచ్చింది. దానిపైన పెట్టిన చైన్ తీసేసి ఈ పెండులంని మనం థర్డ్ ఐ చక్ర దగ్గర పెట్టుకోవాలి. కొంచెం రేపు ఐబ్రోస్ మధ్యలో ఉంది కదా అక్కడ. తర్వాత హార్ట్ చక్రానికి పెట్టుకోవాలి. తర్వాత మనం దీన్ని చూస్తాం కదా, కింద పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్లో చూడాలి. మనం కళ్ళు ఓపెన్ చేసిన తక్షణమే ఇట్లా మన కళ్ళ ముందు కరెక్ట్గా పెట్టుకోవాలా. ఆ పెండులమునే చూడాలి. అప్పుడు దాంట్లోకి మన యొక్క శక్తి అనేది పోయి మన సబ్కాన్షియస్ మైండ్కి అది వెళ్ళి మనకి కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడాలన్నమాట. ఇంతే, ఇది మెడిటేషన్. ఇది 21 days చేయాలన్నమాట. దీనికి మనం మన పేరు కూడా పెట్టుకోవచ్చు. దీనికి నేను శివ అని పెట్టినాను. ఓకే, ఇది మనకి ఆన్సర్ ఇస్తావా నువ్వు అని ఒకసారి అడగాలన్నమాట. ఇస్తానని ఫస్ట్ చెప్తుంది. తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ అయిపోయినాక థ్యాంక్ యూ చెప్పాలా. తర్వాత అది తిరుగుతూ ఉంటుంది, అప్పుడు స్టాప్ అని చెప్పాలన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇట్లాంటివి వస్తాయన్నమాట. బీపీ, డయాబెటిక్, లో బీపీనా, హై బీపీనా అనేవి కూడా వస్తాయి. చక్రాలు ఉన్నాయి, చక్రాల్లో ఆ చక్రం బాగలేదు మనకి అనేది కూడా ఇది చెప్తుంది అనమాట. ఎంత ఎనర్జీలు ఉన్నాయని చెప్తుంది. మళ్ళీ మనం ఫుడ్ తయారు చేసి ఉంటాం కదా, ఆ ఫుడ్ ఎంత ఎనర్జీ ఉంది, ఇట్లా మనకి 50% ఉందా, 60% ఉందా అనేది అది తిరుగుతుంది అనమాట. మనకి ఇట్లా రైట్ సైడ్ తిరిగితే మనం అనుకోవాలి, మన పక్కకి ఇట్లా రైట్ సైడ్ తిరిగితే, క్లాక్ వైజ్ తిరిగితే కరెక్ట్ ఆన్సర్ మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం చూసుకుంటాం. యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే అది నెగిటివ్లో ఉందని అర్థం అంట. ఒక యాపిల్ పండు కానీ బనానా కూడా మనము వాటి యొక్క ఎనర్జీలను మనము చూడొచ్చు అన్నమాట. తర్వాత మనం ఫుడ్ చేసి కొంచెం సేపు అడిపెట్టింటాం కదా, వాటిని కూడా మనం చూడొచ్చు. సో మనం వాటిని తినడం ద్వారా మనకి ఎంత శక్తి పోతుంది అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగుదాం, నాకు ఇది రైట్ సైడ్ తిరిగితే నాకు క్లాక్ వైజ్ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి యాంటీ క్లాక్ అయితే రాంగ్ అని. ఇప్పుడు అడుగుతాను, శివ నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తావా? నాకు ఎస్ అని వచ్చేసింది అనమాట. స్టాప్, థ్యాంక్ యూ, స్టాప్. ఇది ఒక్కొక్కసారి క్వశ్చన్స్కి ఆన్సర్ అడిగిండే క్వశ్చన్ని అడగకూడదు. మళ్ళీ మనము బర్త్కి సంబంధించింది, ఆమె డెత్కి సంబంధించే క్వశ్చన్స్ ఎక్కడా కూడా అడగకూడదు అనమాట. ఓకే, సో రెండింటిని వదిలేసేయాలి మనం. మిగిలిన దాంట్లోకి అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అడుగుతాను చూడండి. ఇది టుడే సండే, సో ఆపోజిట్ డైరెక్షన్ చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు సాటర్డే, నేను సండేనా అని అడిగినాను, కాదు అని చెప్పింది. ఓకే, అట్లా అనమాట. ఇంకా ఏం అడగచ్చు? ఈ మంత్ అక్టోబరా? నో అని చెప్తుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. బీపీ
బీపీ చూద్దామంట ఇక్కడ ఎంత ఉంది అనేది చూద్దామంట. ఇప్పుడు ఈ మూమెంట్లో నా బీపీ ఎంత ఉంది, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి 130, 120, 110, 100 ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చూద్దామంట ఇక్కడ ఎక్కడ నిలబడుతుందో. సో 90కి నిలబడింది అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్టాప్ థ్యాంక్ యూ శివ. ఇలా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇప్పుడు 2 సంబంధాలు వచ్చింటాయి మనకి, మన పిల్లవాళ్ళకి యాది తీసుకోవాలా యాది ఇచ్చిపెట్టాలనేది తెలియదు. అప్పుడు మనము క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఎస్ 1, 1, 2 అని ఆ సంబంధానికి పోవాలా అని, లేకపోతే అబ్బాయి పేరు అమ్మాయి పేరు అట్లా 2 పేర్లు రాసుకొని యాదానికి పోవాలంటే కూడా ఆన్సర్ చెప్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తుంది, మనం ఇప్పుడు కరెక్ట్గా ఎనర్జీలో ఉన్నామా, మన ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి ఏమనేది కూడా చెప్తుంది అనమాట. యాక్చువల్గా మన ఫోటో పైన మనం తిప్పి మన ఎనర్జీస్ లెవెల్స్ని చూసుకోవాలి. 60% ఉన్నాయా 70% ఉన్నాయా అనేది తెలుస్తుంది. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఒక పేపర్లో ఓం అని రాసి ఇంకా ఎక్కువ ఎనర్జీలను మనము పెంచుకోవచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూద్దామంట. సో నా ఎనర్జీ లెవెల్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నా ఫోటో పెట్టినాను. నా ఎనర్జీ లెవెల్ 60% ఉందా? ఓకే థ్యాంక్ యూ 60 అయిపోయిందా? నా ఎనర్జీ లెవెల్ 70 to 80 ఉందా? ఓకే థ్యాంక్ యూ స్టాప్. నా ఎనర్జీ లెవెల్ 80 to 90 ఉందా? ఆపోజిట్ జరుగుతాను. 80 to 90 లేదు, 80% ఉందంట నా ఎనర్జీ లెవెల్. ఓకే, ఇప్పుడు నేను దాని కింద ఓం అని పెట్టేగిన అది ఎక్కువ లెవెల్ చూపిస్తుంది అనమాట. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ఓం అని రాసినాను. ఇప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ పెంచుకుంటాను, చూద్దామంట. ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్ 80 to 90 ఉందా? ఎస్ ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్ 90 to 100 ఉందా? ఫుల్ ఉంది చూడు. ఓం ఓకే థ్యాంక్ యూ శివ. ఓం రాసినప్పుడు నాది 80కే స్టాప్ అయింది ఎనర్జీ. అది కొంచెం కనపడలేదు అనుకుంటా మీకు. ఇప్పుడు చూస్తాం ఇంకొకసారి. నా ఎనర్జీ లెవెల్ 70 to 80 ఉందా? ఎస్ ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ 2 సార్లు అడిగినా నేను. ఓకే థ్యాంక్ యూ. మీకు కనపడలేదని. సో నా ఎనర్జీ లెవెల్ 80 to 90 ఉందా? లేదంట. కానీ నేను ఓం రాసిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్ అనేవి ఎక్కువగా చూపిస్తాను. ఓకే థ్యాంక్ యూ శివ. సో మనం ఇలా కూడా ఎనర్జీని పెంచుకోవచ్చు. ఇంకా మనం శ్రీచక్రం పైన మన ఫోటో పెడితే మన ఎనర్జీలు కూడా పెరుగుతాయి. పిల్లల ఫోటోలు, పెద్దవాళ్ళ ఫోటోలు, ఎవరికైనా ఎనర్జీలు ఎంత తక్కువగా ఉన్నాయని మనకు అనిపిస్తే వాళ్ళ ఫోటోలు మనము అలా పెట్టచ్చు అనమాట. తర్వాత మన చక్రాలు ఎన్ని ఉన్నాయి తెలుసు. మూలాధార, స్వాధిష్టానమ, మణిపూర్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిపైన కూడా మనం ఇట్లా చక్రాలు ఉంటాయన్నమాట. మన చక్రాలు 50 యాక్టివేషన్లో లేవని కూడా మనం క్వశ్చన్స్ వేసుకోవచ్చు. ఇలా మనకి ఈ పెండులం అనేది మనకి అన్నిటికీ ఈ సమాధానాలు ఇస్తుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే నాది కొత్తది. ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.